నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనం ఉన్నది గువాహటి, అస్సాం. అదేం సడన్గా గువాహటి అనుకుంటున్నారా? ఇది నార్త్ ఈస్ట్ ట్రిప్. మనం వెళ్ళబోతుంది వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్లో ఉన్న తవాంగ్ ప్లేస్కి. తవాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ అస్సాం నుంచి మనం వెళ్తుంది కజిరంగా నేషనల్ పార్క్, ఆ తర్వాత బుమ్లా పాస్, సేలా పాస్, దేరాంగ్, అలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేయబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 7కు ఉండే, అంటే జైరాబాద్ బయలుదేరింది 3 o'clockకి. అక్కడ వచ్చి అతను నిద్ర సరిగా లేదు. స్టిల్ హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకున్నాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్. కాస్ట్ ఒకరికి 10,000 పడింది. ఇది కప్పులేట్ కాబోతుంది అనమాట. మా 10th యానివర్సరీ సందర్భంగా ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. నెక్స్ట్ 6 రోజులు చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. మ్యాక్సిమం మంచి కంటెంట్ కవర్ చేస్తా. వీడియోస్ అన్ని చూస్తే వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం అది గువాహతిలో టైం 10 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఉండే ఫ్లైట్. అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా తక్కువ ఉంది, 23 degrees ఉంది. వర్షం పడింది, అంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వర్షం పడింది. మొత్తం టెంపరేచర్ చాలా ప్రశాంతంగా ఉంది. మన హైదరాబాద్ తెలిసి ఎంత వేడి ఉంది. ఇప్పుడు మనము ఈ టెంపరేచర్ నుంచి -degreesకి వెళ్ళబోతున్నాం, అంటే నెక్స్ట్ 6 daysలో. అండ్ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ గువాహతి టు హైదరాబాద్. అంటే మనం ఆఫీస్లో బిజీ ఉంటాం, సెలవులు దొరకడం కష్టం కాబట్టి ఈ విధంగా ఫ్లైట్లో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి బైక్, అంటే హిమాలయన్ 450 బైక్ రెంట్ తీసుకొని ఈ ట్రిప్ని మనం కంప్లీట్ చేయబోతున్నాం. చాలా ఎక్సైటింగ్ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వచ్చే ఇటువైపు సిక్కిం వెళ్ళాం లాస్ట్ టైము. ఇది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం చాలా రోజులు అనుకుంటున్నా కంప్లీట్ చేయాలని చెప్పి. సో ఈ 6 రోజుల్లో ఎంత కుదిరితే అంత కంప్లీట్ చేద్దాం. ఈ వీడియో మాత్రం ఎన్ని చూడండి. మా లగేజ్ మేమే లాస్ట్ క్యారీ చేసుకుంటున్నాం. నా రైడ్ పార్ట్నర్ ఈ ట్రిప్లో తీసుకో మన మూట అందుకో. మన షటిల్ బ్యాగ్స్ ఈ విధంగా 2 పార్ట్స్ చేసినాం. మేము బైక్ రెంట్ బుక్ చేసింది ఇక్కడే, కంట్రీ వీల్స్ అని చెప్పి. గువాహతి నుంచి 30 కిలోమీటర్ దూరం ఉంది. అంటే గువాహతి కాదు, గువాహతి సిటీలోనే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్ దూరం. 956 రూపీస్ అయింది. అక్కడ నుంచి ఇక్కడికి క్యాబ్ ఛార్జ్ కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఇక్కడ అంతా మాహోల్ అంతా బాగాలేదు, మామూలుగా ఉంది. ఒక చిన్న షాప్, వీళ్ళు థర్డ్ పార్టీ అనమాట. ఎవరి దగ్గర బైక్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు బేస్డ్ ఆన్ డిమాండ్ రెంట్ తీసుకొని మనకి రెంట్కి ఇస్తారనమాట. అంటే వాళ్ళ ప్రాఫిట్ని చూసుకొని ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 45 minutes అయింది. వెయిట్ చేస్తాను, బండి ఇంకా రాలేదు. షాప్ కూడా సగం క్లోజ్ చేసి ఉంది, అందులోనే మా సామాన్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ విధంగా ఉంది. అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. మేము వచ్చిన టైం కూడా ఎలా ఉందంటే 11:30కి వచ్చాము, ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇక్కడ నుంచి కజిరంగా వెళ్ళాలంటే 4 గంటలు వెళ్ళినా కానీ ఏం తిరగలేము. దెన్ బొమ్డిలా పాస్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి 7 hours టైం పడుతుంది. ఇక్కడ నుంచి షేర్గావ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందంట, అక్కడికి వెళ్ళిపోమని చెప్పన్నారు. ఒక పర్సన్ అడిగితే చెప్పారు షేర్గావ్కి వెళ్ళిపోయి అక్కడ స్టే చేయండి, రేపు పొద్దున బయలుదేరని చెప్పన్నారు. సో షేర్గావ్ కూడా ఇక్కడ నుంచి 6 hours చూపిస్తుంది. సో ఎంత కాదన్నా టైం 7 అయిపోతుంది సాయంత్రం చేరినప్పటికీ. సో ఇదంతా జర్నీలో కలిసిపోతుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గువాహతిలో ఈ విధంగా ఉంది. ఇక్కడంతా అజీబజీగా ఉంది. మీకు చూపిస్తా. బైక్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సాడిల్ బ్యాగ్స్ ఎక్కించిన తర్వాత వెళ్తూ మీకు ఏరియా అంతా చూపిస్తాను. టైము 3:30 అవుతుంది. మాకు బండి ఇప్పుడు ఇచ్చారు. ఆల్మోస్ట్ 4.5 hours మాకు వెయిట్ చేయించారు. ఇది మన బండి హిమాలయన్ 450 బ్లూ కలర్, అంటే గ్రే ఇంకా బ్లూ కలర్. ఈ విధంగా సాడిల్ స్టేస్ పెట్టించారు, కొత్త సాడిల్ స్టేస్. అందుకే టైం పట్టిందంట. సండే ఉంది ఈరోజు, అందు గురించి ఇంకా మెకానిక్ దొరకలేదని చెప్పి అన్నారనమాట. సో సాడిల్ బ్యాగ్స్ ఇద్దరికి కూడా ఈ విధంగా ఫెగో ఫ్లోట్స్ ఎయిర్ సీట్స్ ఉన్నాయి. అండ్ ట్యాంక్ బ్యాగ్. ఇంకా మన రైడ్ షురు. టైం 3:30 అవుతుంది. ప్లాన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు కజిరంగా నేషనల్ పార్క్ వెళ్ళబోతున్నాం. చీకటిపోతే ఎట్లయినా. చలో ఇంకా దారి ఎలా ఉందో చూద్దాం. మన అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్లో ఫస్ట్ బైక్ మొదలెడుతున్నాం ఇక్కడ నుంచే. జై గణేష్, జై హనుమాన్, స్వామి శరణమయ్యప్ప, ఓం నమః శివాయ్. నా రైడ్ పార్ట్నర్ మా వైఫ్. చలో జై గణేష్. కిటికీదో కీ పీచేది. ఇదే కంట్రీ వీల్స్. చుక్కలు చూపించారు 4 hours మాకు. మామూలు కోపం రాలేదు. నా పాత హెల్మెట్ లేజర్, ఇప్పుడు వాడుతుంది కొత్తది LS2 డ్యూయల్ స్పోర్ట్ హెల్మెట్. రేటింగ్ ఇవ్వండి 14,708. మా వైఫ్ బండను చూపేసింది బైక్కి. ఓకే, ఇక్కడ నుంచి మనం వెళ్తుంది కజిరంగా నేషనల్ పార్క్. 195 kilometers ఉంది. 14,708 ట్రిప్ స్టార్టింగ్. పెట్రోల్ మనమే వేసుకోవాలి. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఫస్ట్ స్టాప్.
గువాహటిలో ఫస్ట్ పెట్రోల్ స్టాప్ ఇప్పుడే మొదలైనా అప్పుడే పెట్రోల్ వేస్తున్నాం. 14,708 దగ్గర మనం ట్రిప్ స్టార్ట్ చేసాం. ఫుల్ ట్యాంక్ కొట్టి చేస్తున్నా. ఈ హిమాలయన్ మైలేజ్ ఎంత ఇస్తుందో తెలియదు, 25 to 30 మధ్యలో ఇవ్వచ్చు. అంత ఘాట్ సెక్షన్ కాబట్టి ఇంకా తగ్గొచ్చు కూడా. మైలేజ్ నాట్ ఎ కన్సర్న్. ప్రశాంతంగా ట్రిప్ ఎంజాయ్ చేయాలంతే. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఈరోజు దినమంతా పోయినట్టే యాక్చువల్గా. మనం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి 190+ కిలోమీటర్స్ ఉంది కజిరంగా నేషనల్ పార్క్. 7:20 చూపిస్తుంది రీచింగ్ టైం. పెట్రోల్ బంక్ దగ్గర చిన్న రీప్లేస్మెంట్ బ్రేక్. చిన్న చిన్న కొండలు ఉన్నాయి గువాహతి అంతా కూడా. అండ్ ఆల్సో ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి చదువుకోవడానికి గురించి, యూనివర్సిటీస్. ఓకే, హిమాలయన్ 450కి మనతో ప్రాపర్ టెస్టింగ్ అవుతుంది. ఈ కార్నరింగ్లో చాలా మంచి ఉంది కాన్ఫిడెన్స్ ఈ బండి మీద. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత నీట్గా కార్నరింగ్ చేయొచ్చు అని చెప్పేసి. చూడండి మొత్తం కట్స్, ఎగ్జాక్ట్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి కొండల పైన. ఇంకా ముందుకు ఉంది ముసల పండగ, చాలా టర్నింగ్స్ ఉంటాయి. ఈరోజు మాకు డే మ్యాక్సిమం వేస్ట్ అయిపోయినట్టే. తొందరగా రాత్రి అంతా పడుకోకుండా నేను నైట్ అయితే 2కి లేచాము, 3కి బయలుదేరాం క్యాబ్లో. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి టైం 4:55 అయింది. ఆ తర్వాత లగేజ్ ఇస్తున్నప్పుడు ఒక బ్యాక్ ప్యాక్లో బంగీ కార్డ్స్ ఉండే. సిఐఎస్ఎఫ్ వాళ్ళు బంగీ కార్డ్ తీసి పక్కన పడేశారు. మళ్ళీ దాన్ని బంగీ కార్డ్స్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ లగేజ్ లాగా బ్యాక్ ప్యాక్ని పంపించాను. ఆ విధంగా 500 రూపీస్ బంగీ కార్డ్ సేవ్ చేసా. ఈ ట్రిప్కి ముందే కొన్నాను అనమాట బంగీ కార్డ్స్. అండ్ ఆల్సో ఈ ట్రిప్లో నేను 350 Pro వాడుతున్నా. మా వైఫ్ నా పాత C30 వాడుతుంది. ఇద్దరము కూడా ఇంటర్కామ్లో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ వెళ్తున్నాము. C30 నుండి వచ్చే వాయిస్ అంతా క్లియర్గా వినపడుతుంది నాకు. చెక్ చేద్దాం తర్వాత ఎలా ఉందో. ఇంకా ఇది జస్ట్ స్టార్టింగే. ఈరోజు ట్రిప్ కజిరంగా నేషనల్ పార్క్ దగ్గర అయిపోతుంది. ఇది నేను ఫస్ట్ టైం కాబట్టి ముందు ఏమొస్తా కూడా తెలియదు. జస్ట్ అలా వెళ్తూ కుదిరితే మీతో ఈ జర్నీ షేర్ చేసుకుంటూ అలా వెళ్తాం ముందుకి. రోడ్లు అయితే ఫ్రీగా లేవు, చిన్న ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. ఫ్రీ ఫ్లోయింగ్ ట్రాఫిక్ జామ్, ఎక్కడ ఆగలేదు. వెనకాల బ్యాక్ రెస్ట్ లేదు కాబట్టి కొంచెం అలవాటు కావాలి మా వైఫ్కి. లగేజ్ ఎంత తక్కువ అనుకుంటే అలానే పెరిగింది. మనం వెళ్ళేది 5-6 రోజులే కానీ అన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది. రైడింగ్ గేర్, రైడింగ్ ప్యాంట్, వింటర్ వేర్ అన్నీ కలిపి 2 షటిల్ బ్యాగ్స్, ఈ ఒక ట్యాంక్ బ్యాగ్, దాంతోపాటు ఒక చిన్న బ్యాక్ ప్యాక్. సో ఇది మన లగేజ్. బైక్ రెంట్ నాకు ఇది 1,500 per day దొరికింది. నార్మల్గా కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళని అడిగితే 2,400 చెప్పారు. చాలా ఎక్కువ అనిపించింది. యాక్చువల్గా నేను బుక్ చేద్దాం అనుకుంటే వాళ్ళు 20 days ముందే బుకింగ్ అయిపోయాయని చెప్పి అన్నారు. అంత డిమాండ్ ఉంది ఇక్కడ. వీళ్ళు మాత్రం మనకి మంచి రేట్కే ఇచ్చారు, కానీ ఈరోజు 4 గంటలు వేస్ట్ చేయించారు. అది కొద్దిగా చిరాగా అనిపించింది మాకు. ఈ 4 hours మేము కజిరంగా నేషనల్ పార్క్ వెళ్ళిపోయి ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తుండే. మాకు ఉన్నదే తక్కువ టైము. ఆ టైంలో మళ్ళీ ఈ విధంగా టైం వేస్ట్ అయింది. ఈరోజు అన్నీ కవర్ చేయాలనుకోవట్లేదు. ఐటనరీ ప్రకారం వెళ్తే 8 days టైం పడుతుంది. మాకున్నది 6 రోజులే, 5.5 days అని చెప్పొచ్చు. 5.5 daysలో ఎంత అవుతే అంతే ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రశాంతంగా. సో అది మన నెక్స్ట్ 5-6 days ప్లాన్. ఈరోజు మాత్రం కజిరంగా నేషనల్ పార్క్. ఇంకేమైనా మిస్ అయినా ట్రిప్ విశేషాలు. ఈ ట్రిప్ స్పెషాలిటీ ఏంటంటే మా యానివర్సరీ, మా 10th యానివర్సరీ ట్రిప్. నిన్నే బయలుదేరదాం అనుకున్నాం, కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి యానివర్సరీ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం. నిన్న డ్రై డే అంటే గురువారం, నో నాన్ వెజ్. నా వ్లాగ్ చేయడం మా వైఫ్ కూడా వింటుంది. ఏమనుకుంటుందో వీడు ఏం మాట్లాడుతున్నాడు సోది కెమెరాలో అని చెప్పేసి. కానీ ఇవే మెమరీస్ కదా, ఎప్పుడో ఫ్యూచర్లో చూసుకుంటే ఇవన్నీ తలుచుకుంటూ ఒక రిఫ్రెష్ అవ్వచ్చు. రోడ్స్ అయితే బాగున్నాయి చూడండి. ఇక్కడ టెంపరేచర్ కూడా పొద్దున 23 ఉండే, వర్షం పడింది. అలా 32 దాకా వచ్చింది. మరీ ఎక్కువ వేడైతే లేదు, ప్రశాంతంగా ఉంది. ఇంకేమున్నాయి ఈ ట్రిప్ విశేషాలు. మేము యాక్చువల్గా మనాలి ఆర్ లే అనుకున్నాం. ఫ్లైట్ టికెట్స్ మాత్రం చాలా ఘోరంగా ఉండే, 24,000 ఉంది లేకి. వద్దు, ఓన్లీ మనాలి అనుకుంటే నేను ఆల్రెడీ 2 times వెళ్ళాను. మళ్ళీ నేను వెళ్తే బోర్ అయిపోతా అనేసి, ఇది కొత్త ప్లేస్ నాకు మా వైఫ్కి ఇద్దరు కూడా, అందుకే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో అది మా ఈ ట్రిప్ ప్లాన్. ఇంకా ఎందుకు వచ్చామనేది, మ్యారేజ్ తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఇప్పుడు టైం దొరికింది. అంటే 2 పిల్లలు, ఆ తర్వాత వాళ్ళు పెద్దవడం అంతా గడిచిన తర్వాత ఇద్దరము సెపరేట్గా ట్రిప్కి వచ్చింది ఇదే అనమాట. ఈరోజు సింపుల్గా మోటోలాగా ఇంతే ఉంటుంది. రేపు మాత్రం కొంచెం కెమెరాస్ అక్కడ ఇక్కడ పెట్టి ఒక మంచి
ప్లేసెస్, మంచి ల్యాండ్స్కేప్స్, మంచి కంటెంట్ రికార్డ్ చేద్దాం. ఈరోజు ఆల్రెడీ మేము ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాం. నేను నైట్ నిద్ర లేదు, 2 hours మాత్రమే పడుకున్నాను నేనైతే. అండ్ ఆల్సో మధ్యలో మాకైనా టైం వేస్ట్ అన్నీ కలుపుకొని ఈరోజు దినం ఆ విధంగా గడిచిపోయింది. జర్నీ వెయిటింగ్ అండ్ ఇప్పుడు జర్నీ. అది ఇంకా లేట్ చేయకుండా చీకటేలోపు కొంచెం మంచిగా నీట్గా కొట్టేస్తా. ఇప్పుడు టైం 5:15 అవుతుంది. ఇక్కడ లంచ్ కోసం ఆగాము. ఇక్కడ అస్సాం ఫుడ్ ఫస్ట్ టైం తింటున్నాం. పర్లేదు, ఓకే అనిపించింది, అంటే నాట్ బ్యాడ్. ఇది చిన్న ఒక రెస్టారెంట్. కజిరంగా నేషనల్ పార్క్ దగ్గర ఒక హోటల్ కూడా బుక్ చేసినాము. ఇప్పుడు రీచింగ్ టైం 8:30 చూపిస్తుంది మన బండి. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొక 150 కిలోమీటర్లు ఉంది. చీకటి అయిపోతుంది. చీకట్లో రైడ్ వద్దనుకున్నాం కానీ ఫస్ట్ డే కదా, ఇంకా అలా కొనసాగిస్తున్నాం. 150 కిలోమీటర్ కాదు, 174 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇదిగోండి రీచింగ్ టైం 8:33, 3 hours 14 minutes చూపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మోటార్లో చేస్తున్నా. కొంచెం అలవాటు కావాలి. కొత్త హెల్మెట్, కొత్త మైకు, కొత్త పార్ట్నరు వెనకాల. ఎక్కమ్మా కొత్త పార్ట్నరా అంట. నేనేదో సోలో వెళ్ళకుండా వేరే వాళ్ళని ఎక్కించుకునేట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది మా వైఫ్. అమ్మ చలో, జై హో జనతా. ఈ హిమాలయంలో ఎందుకు బ్లింక్ అవుతుంది? ముందు నుంచి ప్రాబ్లం ఉందా తెలీదు. నేను ఎలా సెట్ చేయాలో. ఇప్పుడైతే హాఫ్ గ్లో తీసుకుంటున్నా. బండి బాగుంది. కొంచెం లో అండ్ టార్క్ ఇష్యూస్ ఉన్నాయి కానీ బండి పర్ఫార్మెన్స్ బాగుంది. సడన్ పికప్ భలే తీసుకుంటుంది. చలో, జయ గణేష్. కొత్త హెల్మెట్లో కొంచెం విండ్ నాయిస్ బాగానే వస్తుంది. ఈ డ్యూయల్ స్పోర్ట్ హెల్మెట్లో కొద్దిగా విండ్ నాయిస్ ఇష్యూ ఉంటుంది. బట్ ఓకే బ్రో, ఓకే. అంటే అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాలి. అండ్ ఆల్సో ఇన్నర్ లైన్ పర్మిట్ ILP తీసుకోవాలి. నేను ట్రై చేసా, అన్ని కొత్త డిస్ట్రిక్ట్ పేర్లు ఉన్నాయి. అందుకే తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని ఆ పర్మిట్ తీసుకుంటాం. తర్వాత బుమ్లా పాస్ కూడా వెళ్ళాలంటే తవాంగ్ నుంచి స్పెషల్ పర్మిట్ తీసుకోవాలంట. అది కూడా తీసుకోవాలి, ఎందుకంటే మన ట్రిప్లో మేజర్ ప్లేస్ తిరగాల్సింది తవాంగే. తవాంగ్, బుమ్లా పాస్, సెలా పాస్, ఇంకా దిరాంగ్. ఈ 4 ప్లేస్ మస్ట్ అండ్ షుడ్ అనుకున్నా. సో రేపు పొద్దున్న కజిరంగా నేషనల్ పార్క్ కూడా అరేంజ్ చేస్తున్నారు. 2 trips ఉంటాయి. ఫస్ట్దేమో జీప్ సఫారీ, సెకండ్ ఎలిఫెంట్ సఫారీ. ఎలిఫెంట్ సఫారీకి అయితే పొద్దున్న 5 గంటల వెళ్ళాలంట. మేము ఎక్సైటెడ్ ఫర్ ఎలిఫెంట్ సఫారీ. సో దాని గురించి ఆధార్ కార్డ్ జిరాక్స్ పంపించినాం. జిరాక్స్ కాదు, ఆధార్ కార్డ్ ఫోటోస్ పంపించాము. అంటే మన రైడ్ విత్ JP ఉన్నాడు కదా, తన ఫ్రెండే అంట. సో ఆయన ద్వారా ఫోన్ చేస్తే రూమ్ కూడా అరేంజ్ చేశారు. ఇంకా ఈ సఫారీ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎంత కాస్ట్ తెలీదు, రేపు చెప్తా కాస్ట్ ఎంత అవుతుందో. రూమ్ కాస్ట్ ఎంత, ఈ సఫారీ కాస్ట్ ఎంత, కజిరంగా నేషనల్ పార్క్ ఎలా ఉంటుంది, ఏంది కథ అన్నీ చెప్తా. ఇదంతా కూడా మీకు చిన్న కొండలు, భారీ కొండలు ఏం లేవు, చిన్న కొండలు అండ్ అడవి ఈ విధంగా ఉంది. నైస్. అంటే ఎండాకాలం April 13 డేట్ ఈరోజు, సండే. వేడైతే లేదు, బండి నడిపిస్తుంటే చల్లగా అనిపిస్తుంది. ఆగితే కొంచెం హ్యూమిడిటీ ఉంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంది. అండ్ ఆల్సో కామాఖ్యాదేవి మందిరం కూడా ఉంది. లాస్ట్ రోజు డెఫినెట్లీ వెళ్ళాల్సింది. అమ్మవారి క్షేత్రం, అమ్మవారి శక్తిపీఠం కామాఖ్యాదేవి, చాలా పవర్ఫుల్. సో టైం 5:20, ఇంకొక అరగంటలో చీకటి అయిపోతుంది. ఎక్కువ రికార్డ్ చేయడానికి ఏముండదు. అందుకే చూడండి పికప్, బండి పికప్. స్లో ಮಾಡಿ. ఇది కపుల్ రైడ్ ಮಾಡಿ, స్లో ಮಾಡಿ. ఈ ఊరి పేరు మోరిగావ్, అస్సాం. బాగుంది. చిన్న కొండలు, ప్రశాంతమైన రోడ్డు, చల్లని గాలి, నైస్ రైడ్. టైం 5:52 అవుతుంది. అప్పుడే చీకటి అయిపోయింది. కజిరంగా 131, సిల్చార్ 396, నగాం, రాహా. ఎండాకాలంలో 6 లోపలే ఇలా లైటింగ్ తగ్గిపోవడం నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. యాక్చువల్గా హిల్ స్టేషన్స్లో 7:30-8 దాకా కూడా చీకటి కాదు సమ్మర్స్లో. ఇక్కడ మాత్రం వింటర్ లాగా 6 లోపలే చీకటి అయిపోతుంది. వర్షాకాలంలో అయితే నాకు తెలిసి ఈ రూట్ అదిరిపోతుంది.
కార్ ట్రిప్ రావాలి. బైక్ ట్రిప్ అయితే నాట్ సజెస్టబుల్ ఇన్ రైనీ సీజన్. మధ్యలో లైన్ కనబడుతుంది కదా, ఆ లైన్ కట్ చేస్తారన్నమాట క్రాక్స్ జనరేట్ అవ్వకుండా. ఈ బండి మీద వెళ్తున్నప్పుడు ఏమో మొత్తం వాటర్ లేకుండా ఈ బండి మీద వెళ్తున్నప్పుడు ఆ లైన్ క్రాస్ అవుతే కొంచెం బండి ఇట్లా ఊగుతుంది. ట్యూబ్ టైర్ కదా, కొంచెం ఉంటుంది ఆ మాత్రం. ఈ మౌంట్ నేను నా యమహా జిప్కొని వచ్చాను, సిమ్టాక్ స్పైడర్ గ్రిప్ మౌంట్. మంచి పని చేస్తుంది. వాడు ఇచ్చింది చాలా చిన్నగా ఉంది కదా, ఇక్కడ పెడితే నాకేం కనబడకపోతుండే. ఇది ప్రాపర్ విజిబిలిటీ ఉంది. తెచ్చి చాలా మంచి పని అయింది. ఇప్పుడంతా ఈ రూట్స్లో గూగుల్ మ్యాప్ పైన డిపెండ్ కావాలి కాబట్టి మ్యాప్స్ మ్యాండటరీ. కజిరంగా నేషనల్ పార్క్ ఎంటర్ అయినాం. కజిరంగా నేషనల్ పార్క్ డ్రైవ్ స్లో అని చెప్పి వచ్చేసింది. యూఆర్ ఎట్ యానిమల్ కారిడార్. థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్ అంటే మెల్లగా వెళ్ళండి, ఇక్కడ రోడ్లపైకి జంతువులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. చలి మాత్రం గట్టిగానే ఉంది ఇక్కడ, అంటే మరీ టూ మచ్ చల్లలేదు కానీ వర్షం పడింది, కొంచెం తేమ ఉంది వాతావరణంలో, చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు టైం 8:10 అవుతుంది. మేము అప్రాక్సిమేట్ రీచింగ్ టైం 9:02 చూపిస్తుంది. 38 కిలోమీటర్స్ టు గో, 53 మినిట్స్. ఇప్పటికైతే రైడ్ బాగానే ఉంది. ఒకసారి మధ్యలో నిద్ర వస్తే ఆపి కాఫీ తాగినాము. రూమ్ దొరికిపోయింది కాబట్టి టెన్షన్ లేదు, ఆరామ్సే రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవడమే. ఇక్కడంతా యానిమల్ బోర్డ్స్, గోస్లో బోర్డ్స్, అంతా రేడియం స్టిక్కర్స్. అడవిలో వచ్చేసాం మనం. ఇంకా హోమ్ స్టేకి ఒక 15 కిలోమీటర్ దూరంలో ఆగినాం. ఇక్కడ ఫుడ్ తింటున్నాం. బటర్ రోటీ ఇంకా దాల్ తడకా సాదా ఉంది ఫుడ్, కానీ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ మసాలాలు గట్ట తిని కడుపు పాడు చేసుకోవాలని లేదు. ఈ హోటల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది, చూపిస్తా వెళ్తున్నప్పుడు. ఇప్పుడైతే రోటీ కనిస్తున్నాం. టైం 9 అయిపోయింది, ఇంకా వెళ్ళి పడుకోవడమే. పీస్ఫుల్ లొకేషన్, మొత్తం హట్స్ ఉన్నాయి. అక్కడ కూర్చుంటామంటే మాకు ఛాన్స్ లేదు. స్టిల్ బాగుంది. ఇక్కడ బిల్ 410 రూపాయలు అయింది. 6 బటర్ రోటీ ఇంకా ఒక దాల్ తడకా. ఫుడ్ బాగుండే. ఇది హైవే అండ్ ఇది మన హోమ్ స్టే. పేరు ద న్యాచురలిస్ట్ హైడ్ అవే. ఫుల్ పార్కింగ్ ఉంది జగ. హోమ్ స్టే మీరు ఇక్కడే ఉంటారంట. ఈయన స్టోరీ పెద్ద ఉంది, మళ్ళీ చెప్తాను మీకు. ఈరోజు నేను నడిపించిన డిస్టెన్స్ 211 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ 6 అవర్స్ పైన పట్టింది. మధ్య మధ్యలో ఆగుతూ వచ్చాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ బిహు ఫెస్టివల్ నడుస్తుంది. శనివారం ఆదివారం సెలవు, ఇంకా మండే కూడా సెలవు కాబట్టి అంబేద్కర్ జయంతి 3 డేస్ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది కజిరంగా నేషనల్ పార్క్ వచ్చి హోటల్ అన్నీ బుక్ అయిపోయాయంట. మాకు దొరకడం కష్టమైంది. స్టిల్ ఒక మంచి పర్సన్ దగ్గర ఒక యానిమల్ రెస్క్యూయర్ అంట ఆయన. మీకు మళ్ళీ చూపిస్తాను రూమ్ ఎలా ఉందో. అంటే ఇంతే కూర్చొని చాలా ముచ్చట్లు చెప్పారు. ముచ్చట్లు అంటే ముచ్చట్లు కాదు, ఆయన లైఫ్ గురించి చెప్పారనమాట. అలా వింటూ ఉన్నాం. ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చిందని చెప్తుంటే మంచి ఎక్స్పీరియన్స్. రేపు చెప్తాను మీకు ఆయన గురించి. అండ్ ఆల్సో తనని మాట్లాడిపిస్తా, ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్నీ చూపిస్తా. ఇంతసేపు అక్కడే కూర్చున్నాము. రూమ్ నార్మల్గా ఉంటుంది అనుకున్నాం, రూమ్ దొరకలేని చెప్పన్నారు. వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న రూమ్ ఇస్తారంటే ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ బాగుంది చూడండి. చాలు. వాష్రూమ్. ఇంకా రేట్ ఎంత అడగలేదు, రేపు పొద్దున్న చెప్తా. ఇక్కడ రేట్ ఎంత అయింది, ఈరోజు మేము పెట్టిన ఖర్చు ఎంత, అన్ని ఇన్ఫర్మేషన్ నేను మీకు నెక్స్ట్ రేపటి వీడియోలో ఇస్తా. రేపు మనం వెళ్తుంది ఇక్కడ నుంచి కజిరంగా నేషనల్ పార్క్. అన్ఫార్చునేట్లీ మాకు ఎలిఫెంట్ రైడ్ దొరకలేదు, ఫుల్ రష్ ఉంది, ఛాన్స్ లేదని చెప్పారు. జీప్ సఫారీ మనం ఆడుతున్నాం. ఆ జీప్ సఫారీ విశేషాలు ఏంటి, కజిరంగా నేషనల్ పార్క్ ఎలా ఉంటుంది, మిగతా అన్ని విషయాలు రేపటి వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో ఎక్కువ రికార్డ్ చేయలేదు, కుదిరినంత తక్కువ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ 4 days వీడియోస్ కూడా వస్తాయి. ఈ సిరీస్ మాత్రం తప్పకుండా చూడండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఈ అస్సాం ఇంకా అరుణాచల్ ప్రదేశ్ వీడియోస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్, జై గణేష్.